80 ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోషే ఆ కాలంలో పనిచేశాడుగా. ముసలోడని దేవుడు మోషేని వదలలేదుగా. నీకా వయసైన దేవుని పని నీకుందిగా. 60 ఏళ్లకే ప్రభుత్వం వద్దంటుందిగా. 80 అయినా ప్రభువు పని ఉందిగా. 60 ఏళ్లకే ప్రభుత్వం వద్దంటుందిగా. 80 అయినా ప్రభువు పని ఉందిగా. 70, 80, 90 ఆయాసమే. 100, 120 ఇంకా ఆయాసమే. ఆయాసం ఉన్నా చెయ్యాలి దేవుని పనినే. ఆరోగ్యం లేకున్నా చెయ్యాలి దేవుని పనినే. 70, 80, 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోషే ఆ కాలంలో పనిచేశాడుగా. ముసలోడని దేవుడు మోషేని వదలలేదుగా. నీకా వయసైన దేవుని పని నీకుందిగా. జీవైనా ఏ పశువైనా వయసంతవుతున్నా ఎంత బరువైనా వేసైనా నీవు పని చేయిస్తావు. పని చెయ్యను అని మొరాయించితే కొరడాతో కొట్టైనా రాత్రైనా పగలైనా నీవు పని చేయిస్తావు. కొన్నానని దున్నాలని ఏ కష్టం ఎంతున్నా మోయాలని. ఆరోగ్యం ఉన్నా రోగం ఏదున్నా గడ్డేసి గింజేసైనా పని చేయిస్తావు. నీ పని అయితే పశువే చేస్తుందిగా. దేవుని ప్రజలతో శ్రమపడి బ్రతకాలిగా. 70, 80, 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోషే ఆ కాలంలో పనిచేశాడుగా. ముసలోడని దేవుడు మోషేనే వదలలేదుగా. నీకా వయసైన దేవుని పని నీకుందిగా. బాల్యమైనా యవ్వనమైనా ఏ దశలోనైనా నీ చేతికి వచ్చిన ఏ పని అయినా ఇక్కడే చెయ్యాలి. చనిపోయాక చేద్దామంటే ఉపాయమే లేదు. నీ శక్తి లోపము లేకుండా నువ్విక్కడే చెయ్యాలి. మరణించితే విశ్రాంతేగా. భూమి మీదకెళ్ళాలంటే మరి ఉండదుగా. ఆరోగ్యం ఉన్నా రోగం ఏదున్నా లాజరుల యోగుల ఈ శ్రమ భరించాలి. 100 ఏళ్ల అబ్రహామును పిలిచాడుగా. ఆ వయసులో ఇస్సాకును కన్నారుగా. 70, 80, 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోషే ఆ కాలంలో పనిచేశాడుగా. ముసలోడని దేవుడు ఎవరిని వదలలేదుగా. నీకా వయసైన దేవుని పని నీకుందిగా.
80 ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోషే ఆకారంలో పనిచేశాడుగా. ముసలోడని దేవుడు మోషేనే వదలలేదుగా. ఆ వయసైనా దేవుని పని నీకుందిగా. 60 ఏళ్ళకి ప్రభుత్వం వద్దంటుందిగా. 80 అయినా ప్రభువు పని ఉందిగా. 60 ఏళ్ళకి ప్రభుత్వం వద్దంటుందిగా. 80 అయినా ప్రభువు పని ఉందిగా. 70, 80, 90 ఆయాసమే. 100, 120 ఇంకా ఆయాసమే. ఆయాసం ఉన్నా చెయ్యాలి దేవుని పనినే. ఆరోగ్యం లేకున్నా చెయ్యాలి దేవుని పనినే. 70, 80, 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోషే ఆకారంలో పనిచేశాడుగా. ముసలోడని దేవుడు మోషేనే వదలలేదుగా. ఆ వయసైనా దేవుని పని నీకుందిగా. ఏ పశువైనా వయసెంతవుతున్నా, ఎంత బరువైనా వేసైనా నీవు పని చేయిస్తావు. పని చెయ్యను అని మొరాయించితే కొరడాతో కొట్టైనా, రాత్రైనా పగలైనా నీవు పని చేయిస్తావు. కొన్నానని దున్నాలని, ఏ కష్టం ఎంతున్నా మోయాలని, ఆరోగ్యం ఉన్నా రోగం ఏదున్నా గడ్డేసి గంగేసైనా పని చేయిస్తావు. ఈ పని అయితే పశువే చేస్తుందిగా. దేవుని ప్రజలతో శ్రమపడి బ్రతకాలిగా. 70, 80, 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోషే ఆకారంలో పనిచేశాడుగా. ముసలోడని దేవుడు మోషేనే వదలలేదుగా. ఆ వయసైనా దేవుని పని నీకుందిగా. బాల్యమైనా యవ్వనమైనా ఏ దశలోనైనా నీ చేతికి వచ్చిన ఏ పని అయినా ఇక్కడే చెయ్యాలి. చనిపోయాక చేద్దామంటే ఉపాయమే లేదు. నీ శక్తి లోపము లేకుండా నువ్వు ఇక్కడే చెయ్యాలి. మరణించితే విశ్రాంతేగా. భూమి మీదకెళ్ళాలంటే మరి ఉండదుగా. ఆరోగ్యం ఉన్నా రోగం ఏదున్నా లాజరులా యోగులా ఈ శ్రమ భరించాలి. 100 ఏళ్ల అబ్రహామును పిలిచాడుగా. ఆ వయసులో ఇస్సాకును కన్నాడుగా. 70, 80, 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోషే ఆకారంలో పనిచేశాడుగా. ముసలోడని దేవుడు మోషేనే వదలలేదుగా. ఆ వయసైనా దేవుని పని నీకుందిగా.
చెవులిచ్చాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పవా? చూపించిన దేవుడు లేడా? ఈ స్వరము దేవుడివ్వలేదా? పసితనములో మాట రాదా? స్వరమున్న మాట్లాడలేవా? మనిషికే మాటలెందుకు, జంతువులు మూగవెందుకు? గొంతిచ్చాడని మాటిచ్చాడని స్వరమిచ్చాడని చెప్పవా? చూపించాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పవా? నిన్ను మోసిన నీ తల్లికే రూపమేదో తెలీదా? నీ తల్లి గర్భంలో రూపమంతా దేవుడే చేశాడుగా. నిన్ను మోసిన నీ తల్లికే రూపమేదో తెలీదా? నీ తల్లి గర్భంలో రూపమంతా దేవుడే చేశాడుగా. ఎవరు చేయని అవయవాలను దేవుడే చేశాడుగా. నీ రూపమెవరు నిర్మించుకుంటే దేవుడి శిల్పే కదా. ఇలాంటి భావాలు చెప్పాలని ఈశ్వరము ఇచ్చాడుగా. గొంతిచ్చాడని మాటిచ్చాడని స్వరమిచ్చాడని చెప్పవా? చెవులిచ్చాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పవా? మనసులో ఉన్న కోరికేదైనా మనుషులే చెప్పగలరు. రోగమేదైనా బాధ ఏదైనా మనుషులే చెప్పగలరు. మనసులో ఉన్న కోరికంతా మనుషులే చెప్పగలరు. రోగమేదైనా బాధ ఏదైనా మనిషితో చెప్పగలరు. ఏ స్వరమైనా పలికే గొంతు దేవుడికిచ్చెనుగా. ఏ భాషైనా మాట్లాడగలడు మనుషుడు ఒక్కడిగా. ఇలాంటి భావాలు చెప్పాలని ఈశ్వరము ఇచ్చాడుగా. గొంతిచ్చాడని మాటిచ్చాడని స్వరమిచ్చాడని చెప్పవా? చెవులిచ్చాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పవా? చూపించిన దేవుడు లేడా? ఈ స్వరము దేవుడివ్వలేదా? పసితనములో మాట రాదా? స్వరమున్న మాట్లాడలేవా? మనిషికే మాటలెందుకు, జంతువుల మూగవెందుకు? గొంతిచ్చాడని మాటిచ్చాడని స్వరమిచ్చాడని చెప్పవా? చెవులిచ్చాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పవా?
దేవుని విశ్రాంతి స్థలం, మహోన్నతునికి సర్వజనానికి ఆహ్వానం స్వర్గం. పరలోకంలో నీ స్థలమెంతో నువ్వు తెలుసుకోవా. ఈ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా. ఆదామవ్వకు భూమి ఇచ్చాడుగా, ఈ భూమి ఎన్నెన్నో ఎకరాలేగా. మరణిస్తే ఊరవతల 6 అడుగులేగా, కాల్చేస్తే ఏ స్థలము లేకుందిగా. అయ్యో వదిలేసే స్థలముకు ఈ గొడవెందుకు. పరలోకంలో నీ స్థలమెంతో అది తెలుసుకోవా. ఈ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా. సరిహద్దులే నువ్వుండే లోకమే, హద్దే లేదు నువ్వు వెళ్ళే లోకమే. కొలతలు ఉన్నాయి నువ్వుండే లోకమే, కొలతే లేదు నువ్వు వెళ్ళే లోకమే. కోటలు వదిలేసారుగా, రాజులు శిలలయ్యారుగా. ఎవరికి మిగిలింది ఈ ఎకరాల స్థలము. మరణిస్తే వద్దా పరలోకంలో స్థలము. పరలోకంలో నీ స్థలమెంతో అది తెలుసుకోవా. ఈ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా. ఆకాశమే దేవుడు కూర్చుండే సింహాసనమైతే, భూలోకమే దేవుని పాదం పట్టే స్థలము. దేవుని ఆత్మే ఈ లోకం పట్టకపోతే పరలోకమే ఎంతుంటుందో ఆలోచించు. ఆకాశమే పట్టాని మహాత్మ కలిగున్నాడుగా, తనువిస్తే తన స్థలము ఇస్తానన్నాడు. విశ్రాంతి స్థలమే నీకిస్తానన్నాడు. పరలోకంలో నీ స్థలమెంతో అది తెలుసుకోవా. ఈ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా. ఆదామవ్వకు భూమి ఇచ్చాడుగా, ఈ భూమి ఎన్నెన్నో ఎకరాలేగా. మరణిస్తే ఊరవతల 6 అడుగులేగా, కాల్చేస్తే ఏ స్థలము లేకుందిగా. అయ్యో వదిలేసే
చేసే స్థలముకు ఈ గొడవెందుకు? ఎంతో కష్టంగా ఉందా ఈ లోకంలో, నీకొక్కడికే కష్టం వచ్చిందా ఈ లోకంలో? తొలిసారిగా కష్టపడ్డాడు దేవుడు, ఏమిస్తావని సృష్టి చేశాడు దేవుడు. ఎన్ని రోజులో తెలుసా కష్టపడిన రోజులు, విశ్రమించాడనంటే కష్టపడ్డాడు దేవుడు. పండించడమే కష్టమైతే చేయాలంటే ఎంత కష్టం. ఎంతో కష్టంగా ఉందా ఈ లోకంలో, నీకొక్కడికే కష్టం వచ్చిందా ఈ లోకంలో? ఒక ఎకరమే పండించాలంటే రైతుకెంత కష్టం, ఈ భూమినంత పండించారంటే తనకు లేద కష్టం. ఒక ఎకరమే పండించాలంటే నీకు ఇంత కష్టం, ఈ భూమినంత పండించారంటే తనకు లేద కష్టం. ఏ మనిషి చేయలేనిది దేవుడే చేసి ఇచ్చాడుగా, నీ కంటే కష్టపడినది దేవుడని నీకు తెలియాలిగా. ఎన్ని రోజులో తెలుసా కష్టపడిన రోజులు, విశ్రమించాడనంటే కష్టపడ్డాడు దేవుడు. పండించడమే కష్టమైతే చేయాలంటే ఎంత కష్టం. ఎంతో కష్టంగా ఉందా ఈ లోకంలో, నీకొక్కడికే కష్టం వచ్చిందా ఈ లోకంలో? ఒక ఎకరమే నీవు తడపాలంటే నీకు ఎంత కష్టం, మేఘాలలో నీరు నింపాలంటే తనకు లేద కష్టం. ఒక ఎకరమే నీవు తడపాలంటే నీకు ఎంత కష్టం, మేఘాలలో నీరు నింపాలంటే తనకు లేద కష్టం. ఏ మనిషి చేయలేనిది దేవుడే చేసి ఇచ్చాడుగా, నీ కంటే కష్టపడినది దేవుడని నీకు తెలియాలిగా. ఎన్ని రోజులో తెలుసా కష్టపడిన రోజులు, విశ్రమించాడనంటే కష్టపడ్డాడు దేవుడు. పండించ
కష్టమైతే చేయాలంటే ఎంత కష్టం, ఎంతో కష్టంగా ఉందా ఈ లోకంలో. నీకొక్కడికే కష్టం వచ్చిందా ఈ లోకంలో. తొలిసారిగా కష్టపడ్డాడు దేవుడు, ఏమిస్తావని సృష్టి చేశాడు దేవుడు. ఎన్ని రోజులు తెలుసా కష్టపడిన రోజులు, విశ్రమించాడనంటే కష్టపడ్డాడు దేవుడు. పండించడమే కష్టమైతే చేయాలంటే ఎంత కష్టం. నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తల్లి అనుభవం. నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తండ్రి అనుభవం. పుట్టాకే తెలిసింది బిడ్డ పేగు బంధము. దేవుడు తెలిపాడు గర్భం పండించి తల్లి తండ్రి బంధము. ఇలా తెలిపాడు, ఇలా చూపాడు. తను ప్రేమే నీలో ఉంచాడు, తల్లి తండ్రిగా నిన్ను చేశాడు. నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తల్లి అనుభవం. నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తండ్రి అనుభవం. నువ్వు ఒడిలోకి వస్తావని మోసానురా నవమాసాలు. నా చేతులతో తాకాలని అడిగాను రాగానే. తల్లంటే తండ్రంటే పుడితేనే తెలిసిందిరా. నువ్వు ఒడిలోనే నవ్వేస్తే కష్టమంత మరిచానురా. ఈ తల్లిదండ్రిని చేశాడని చెప్పారురా తొలినరులేరా. నీ తల్లిదండ్రులని సన్మానించాలని చెప్పాడురా ఆ దేవుడిరా. నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తల్లి అనుభవం. నువ్వు
అవయవాలు చెయ్యాలని అమ్మా నాన్న అనుకోలేదురా, మా రూపములో కావాలని అనుకున్నా పుట్టుటలేదురా. జన్మంటూ జరిగిందంటే ఆ దేవుని దయ వలనేరా, నీ కమ్మంటూ బ్రతికుందంటే ఆ దేవుని సెలవేనురా. ఈ జీవితం ఆ దేవుడే ఇచ్చాడని చెప్పాలిరా, ఇది చెప్పాలని ప్రతి మనిషిని పుట్టిస్తాడురా, ప్రతిగా ఆ దేవుడిరా. నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తల్లి అనుభవం, నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తండ్రి అనుభవం, పుట్టాకే తెలిసింది బిడ్డ పేగు బంధము. దేవుడు తెలిపాడు గర్భం పండించి తల్లి తండ్రి బంధము. ఇలా తెలిపాడు, ఇలా చూపాడు. తన ప్రేమే నీలో ఉంచాడు, తల్లి తండ్రిగా నిన్ను చేశాడు. నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తల్లి అనుభవం, నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తండ్రి అనుభవం. స్త్రీ పురుషులనే ఈ నటులకు దేవుడిచ్చెను మట్టి పాత్ర. స్త్రీ పురుషుడనే ఈ దేహంతో పోషించాలి క్రీస్తు లాంటి పాత్ర. జన్మతో మొదలయింది ఈ నటన, దేవుడే నీకు రాశాడు ఈ రచన. దేవుడిచ్చే పాత్రిది, నటనకు వేదికిది. స్త్రీ పురుషుల వేషమిది, నరులందరి పాత్ర ఇది. స్త్రీ పురుషులనే ఈ నటులకు దేవుడిచ్చెను మట్టి పాత్ర. స్త్రీ పురుషుడనే ఈ దేహంతో పోషించాలి క్రీస్తు లాంటి పాత్ర. జన్మతో మొదలైంది ఈ నటన, దేవుడే నీకు రాశాడు ఈ రచన. దేవుడిచ్చే పాత్రిది, నటనకు వేదికిది.
స్త్రీ పురుషుల వేషమిది, నరులందరి పాత్ర ఇది. ఎముకలు కనపడకుండా కప్పి, నలుపు తెలుపు రంగు పూసి, తల్లి గర్భంలో నుండే మేకప్ వేసేశాడు. భూమిని వేదికగా నిర్మించి, సూర్యుని చంద్రుణ్ణి వెలిగించి, పచ్చని మొక్కలు మొలిపించి వేదిక నిర్మించాడు. హీరోగా పాత్ర ఇచ్చాడు, నిన్ను జీరోగా మార్చి వేశాడు. పురుషుని కొరకే స్త్రీని ఇచ్చాడు, స్త్రీ సంతానాన్ని వైరంగా మార్చాడు. దైవ పాత్ర నీకు ఇస్తే దయ్యం విల్లన్గా మార్చాడు. స్త్రీ పురుషులనే ఈ నటులకు దేవుడిచ్చెను నీకు మట్టి పాత్ర. స్త్రీ పురుషుడనే దేహంతో పోషించాలి క్రీస్తు లాంటి పాత్ర. జన్మతో మొదలైంది ఈ నటన, దేవుడే నీకు రాశాడు ఈ రచన. యేసుని లోకానికి పంపించి, చెయ్యవలసిన పాత్రేంటో రాసిచ్చి, దేవుడు రాసించిన పాత్రే చేసి చూపించాడు. మనుషులు యేసుని దూషిస్తున్నా, నీకు దయ్యం పట్టిందని అంటున్నా, దేవుడు చూపింది చేసి ఎంతో మెప్పించాడు. కష్టంగా పాత్రున్న పోషించాడు, ఎంతో ఇష్టంగా పాత్ర పోషించాడు. పాపాత్ములనే క్షమించే పాత్ర ఇచ్చాడు, వారు శిక్షిస్తున్నా ప్రేమించి మరణించాడు. దేవుడిచ్చే ఈ పాత్రే నిన్ను పోషించమన్నాడు. స్త్రీ పురుషులనే ఈ నటులకు దేవుడిచ్చెను మట్టి పాత్ర. స్త్రీ పురుషుడనే దేహంతో పోషించాలి క్రీస్తు లాంటి పాత్ర. జన్మతో మొదలైంది ఈ నటన, దేవుడే నీకు రాశాడు ఈ రచన. దేవుడిచ్చే పాత్రిది, నటనకు వేదికిది, స్త్రీ పురుషుల వేషమిది, నరులందరి పాత్ర ఇది.